మేము ఆ కాన్వర్సేషన్ని ఇక్కడ మాట్లాడింది తప్పితే మేము ఫ్యామిలీ ఎమోషన్స్ కదా అని చెప్పని ఏదో అవుట్డేటెడ్. ఎందుకంటే మీకు ఇంత కాన్షియస్నెస్ ఉండి లేదంటే బయట నుంచి చూసే వాళ్ళకి అంత ఉంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మేము మాకు రెగ్యులర్గా అదే సెటప్. బయట ఏం జరుగుతుంది, ఏ సినిమాలు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు, ఈ సినిమా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా, చేయరా, తిడతారా, మీడియా వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారా, మాకు ఎవ్రీడే ఈ సినిమా ట్రావెల్లో ఎవ్రీడే మాకు రన్ అవుతూనే ఉంటుంది. సో ఆ కాన్షియస్నెస్, ఆ జాగ్రత్తలు తీసుకునే తీసేమో. ఈ అన్నదమ్ముల ఎమోషన్ అనేది ఏంటంటే ఒక టూ డిఫరెంట్ ఐడియాలజీలు ఉన్న ఒక బ్రదర్స్ మధ్యన వచ్చిన కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ వాళ్ళు మాట్లాడుకునే డైలాగులు, ఆ ఎమోషన్స్, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు కాంటెంపరీగా ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. మనకి చూసినప్పుడు మనకి అది కొత్త సినిమాలాగా అనిపిస్తూ ఉంటుంది. గోపిచంద్ గారు సార్, ఒక ఒక కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడే సెట్స్ మీద తెలిసిపోతుంది ఇది కంపల్సరీ బ్లాక్ బస్టర్ అని. అలా ఈ సినిమా చేసినప్పుడు మీకు అంటే ఒక ఒక పాజిటివ్ టైటిల్ రాంబాణం అనేది, మీరు కూడా చాలా రోజుల నుంచి ఒక కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా మీకు కలిసి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఎంచుకున్నారు. టోటల్గా ఇప్పుడు ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత, అవుట్పుట్ చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద? సినిమా మీద మంచి కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఫస్ట్ నేను ఏదైతే కథ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యాను, సినిమా అవుట్పుట్ చూసిన డబ్బింగ్లో మొత్తం సినిమా చూసిన తర్వాత ఆఫ్టర్ ఎడిటింగ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ మూవీ విల్ డూ గుడ్. గెట్ కాన్ఫిడెన్స్ అయితే గట్టిగా ఉంది. గోపి ఈ సినిమాకి సంబంధించి తేజ గారు మీరు ఇంటర్వ్యూ చేశారు. ఆయన నిన్న ప్రోమో వదిలేరు, ఆయన మీ మీద ప్రశ్నల బాణాలు వదిలేరు. అదేం లేదు, ఎవరో రాంగ్గా కట్ చేసి పెట్టారు. క్వశ్చన్ వేరు, కట్ చేసింది వేరు. అది అసలు మామూలుగా జరిగింది, మామూలు ఇంటర్వ్యూ అది. గోపి గారు